తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో ఆ అప్డేట్ ఏందనేది ఈ వీడియోలో తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో మొదటగా బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే, రేపు తెలంగాణ హైకోర్టు ముందుకు రానున్న గ్రూప్ 1 కేసు. సో మీ అందరికీ తెలుసు, గత నెలలో హియరింగ్ జరిగినప్పుడు ధర్మాసనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. డిసెంబర్ 22, 23 2 రోజులు కూడా పూర్తిగా గ్రూప్ 1 మెయిన్స్ కేసు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని. సో అందులో భాగంగానే రేపు తెలంగాణ డివిజన్ బెంచ్ ముందుకి గ్రూప్ 1 మెయిన్ కేసు అయితే రాబోతుంది. సో దాదాపు 2 రోజులు వింటామని ఆల్రెడీ గతంలోనే ధర్మాసనం తెలియజేసింది. బహుశా దీన్ని మధ్యాహ్నం 2:30కి స్వీకరించే అవకాశం ఉంది. సో దాదాపు రేపు 2 నుంచి 3 గంటల సుదీర్ఘ వాదనలను జరిగేందుకు అవకాశం అయితే ఉంది. సో దాదాపుగా గ్రూప్ 1 మెయిన్స్ మీద పడ్డ కేసులు కనుక మనం చూసుకుంటే 17 నుంచి 20 కేసుల వరకు కలిపి రేపు రాబోతున్నాయి. సో ఏదైతే గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మీద దాదాపు అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు అందరూ కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. సో మరి ఒకసారి రేపు ఏ కేసులు రాబోతున్నాయి అన్న పూర్తి వివరాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఒకసారి చూస్తే మన స్క్రీన్ మీద కోర్ట్ నెంబర్ 1 22 డిసెంబర్ 2025 ఐటెం నెంబర్ 31 నుంచి కేసెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇవన్నీ కూడా అన్ని క్లబ్ అయిపోయిన పిటిషన్స్ అన్నీ కూడా ఇవి కంప్లీట్గా మెయిన్స్కి సంబంధించిన కేసులు. సో మనకి 31 నుంచి దాదాపు 48 వరకు ఉన్నటువంటి సీరియల్ నెంబర్ కేసెస్ అన్నీ కూడా గ్రూప్ 1 మెయిన్స్ మీద ఫైల్ అయినటువంటి కేసులే. సో అందులో భాగంగా రేపు అటు సెలెక్ట్ అయిన అభ్యర్థుల సైట్ నుంచి, ప్రభుత్వం నుంచి, టీజీపీఎస్సీ నుంచి దాదాపు 16 నుంచి 17 కేసులు వాళ్ళ సైడు. సో వీళ్ళు ఎవరైతే పిటిషనర్సు ఆల్రెడీ సింగిల్ బెంచ్లో కేసు వాళ్ళ సైడ్ వచ్చిన వారు దాదాపు 3 నుంచి 5 ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి రేపు క్లారిటీగా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా కానీ ఒక సైడు దాదాపు 10 నుంచి 15 మంది, ఒక సైడు 3 నుంచి 5. మరి చూడాలి రేపు ఎటువంటి వాదనలు జరగబోతున్నాయి గ్రూప్ 1 మెయిన్ కేసులో. దాదాపు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కానీ, ప్రభుత్వం కానీ చాలా సీనియర్స్ దింపే అవకాశం ఉంది వాదనల కోసం. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాదులందరూ కూడా రేపు ప్రభుత్వం తరపున, సెలెక్ట్ అయిన వారి తరపున వాదించే అవకాశం అయితే ఉంది. మరి ఇటు పిటిషనర్ తరపున కూడా మరి ఎలా ఉంటుంది అన్నది చూడాలి. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి వనరులు, వీళ్ళకున్నటువంటి పరిమిత వనరుల మధ్య జరగబోయే ఒక ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. మరి చూడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి రాష్ట్రంలో కూడా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మీద డివిజన్ బెంచ్ స్టే ఇవ్వడం అనేది ఒక పరిపాటిగా జరుగుతూ ఉంది. సామాన్యంగా జరుగుతూ వస్తున్న తంతు అది. మరి ఇప్పుడు దీని తర్వాత దాన్ని స్టేని ఏ విధంగా వీళ్ళు క్లోజ్ చేపిస్తారా, స్టేతో పాటు కంటిన్యూ చేసుకుంటా ఎలా ముందుకు తీసుకుపోతారా అన్నది చాలా ముఖ్యమైన విషయం. సో ఖచ్చితంగా ఒక వైపు ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ 1 కేసెస్ ఇలానే పెండింగ్లో ఉంది. సో యాస్ట్రీస్గా తెలంగాణలో కూడా ఇప్పుడు అదే మోడల్లోకి అయితే వచ్చేసింది. అక్కడ కూడా పోస్టింగ్లో వాళ్ళు జాయిన్ అయిపోయి దాదాపు 4-5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కేసు అక్కడ నడుస్తుంది. తెలంగాణలో కూడా ఈ కేసు తాత్కాలిక స్టే మీద వాళ్ళందరికీ పోస్టులు ఇచ్చి ఈ కేసును కూడా అదేవిధంగా మలిప్పు తిప్పారు. మరి చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందని. ఒక విషయంలో ఆల్రెడీ గతంలో సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పింది, ఈ కేసు ఒక జడ్జిమెంటు తర్వాతనే వాళ్ళు లైఫ్ అనేది డిసైడ్ చేస్తారని. ఇన్ కేసు కనుక ఇక్కడ వాళ్ళు విజయం సాధించబోతే వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉండవని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఇంత మటుకి ఈ విధంగా ఎటువంటి కేసులో కూడా ధర్మాసనం తెలియజేయలేదు. సో ఓవరాల్గా అయితే మాత్రం రేపు ఒక సుదీర్ఘ వాదనలు అయితే మనందరం కూడా చూడబోతున్నాము. మరి చూడాలి రేపు భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాదులు ఎంతమంది ఈ కేసులో వారి యొక్క అమూల్యమైన వాదనలను ఏ విధంగా వినిపిస్తారన్నది మనం ఒకసారి ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత మళ్ళీ మరొక వీడియోలో అయితే మనం మాట్లాడేందుకు ప్రయత్నిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.